తెలుగు కిసాన్ టీవీ ప్రేక్షకులకు రైతు సోదరులకు నమస్కారం. నా పేరు ఉదయ్. ఈ రోజు మనం వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మల అంగట్లో ఉన్నాము. అయితే ప్రతి వారం కంటే కూడా ఈ వారం కొద్దిగా జీవాలు తోలుకరావటం తగ్గింది. ఆ కారణం ఏదైనా సరే ఈ వారం సగం కూడా రాలేదు. ఒకసారి చూసేద్దాము. ఇక్కడికి బర్రెలు, ఎడ్లు, దుక్కిటెద్దులు, ఆవులు, పాడి గేదెలు, గొర్రెలు, మేకలు తదితర జీవాలను ఇక్కడికి తీసుకొని వస్తారు. ఎంతనే బాబు ఇవి ఎంత ఎంత చెప్తాను? ఒకటి 12,000 చెప్తానా? ఇవి ఏం మేకలు ఎక్కడ తీసుకొచ్చినావు? ఇవి కృష్ణాబాద్ నుంచి పట్టుకొచ్చినావా? ఇవేనా మేకలు ఫామ్లు ఉన్నాయా లేకపోతే ఎట్లా? ఇవి ఊళ్ళే అవే సిరోయి మేకలు నాకు తెలుసు. కానీ మాకు బేరం ఒకటి ఎంత చెప్తాను? 12,000 పోయినా ఏమన్నా? ఎన్ని తెచ్చినావు? ఎన్ని పోయినాయి? 18 తెచ్చినావు. నీ పేరేం పేరేనా? రాజు. రాజు ఏ ఊరు? ఏ ఊరే? కొమ్మాలేనా? ఉస్నాబాద్ పోయి తీసుకొని వస్తావా? ఒకటి ఎంత కొనుకొచ్చిండు మీరు? నేను 11,500 పెట్టి కొనుకొచ్చి 11,500 పెట్టి కొనుకొచ్చిండు. 12,000 మీరు అమ్ముతారు అంటే ఒక దానిపైన 500 తీసుకుంటారా? మరి ఇవి మన కాడ ఎక్కువ ఉండేగా, మన కాడ అలవాటు అయితే ఇవి అలవాటు చేసుకోవాలి. ఈ మామూలుగా షెడ్లలో ఉంచి పెంచుకునేందుకు అనుకూలంగా ఉంటాయా? ఇప్పుడు ఈ మధ్యలో బయట తిప్పి మేపుడు కాకుండా షెడ్లలో ఉంచి మేపుతా ఉన్నారు కదా. ఉంటాయి. ఇప్పుడు వాటికంటే ఇవి మన మామూలుగా ఇక్కడ ఈ మేకల కంటే కూడా ఇవి కొద్దిగా దళంగా గట్టిగా ఉన్నాయి, హైట్ ఉన్నాయి. అంటే వీటికి ఏమైనా దానా అట్లా ఏమైనా పెట్టుంటారా? లేకపోతే దానా ఏం లేదు, ఎక్కువ రేట్ గంపలం అయిపోవాలి. ఇట్లా ప్రతి వారం ఎన్ని తీసుకొస్తారా? నేను తీసుకొస్తాము 30, 40, 50 అట్లా. ఇలా కావాలంటే ఎక్కువ మొత్తంలో కావాలంటే దొరుకుతాయి. ఒక 50, 60 దొరుకుతాయి. అంటే తిరగాలనా లేకపోతే ఒకటే కాడ దొరుకుతాయి? దొరుకుతాయా? ఇప్పుడు ఇలా ఏమన్నా సుడి ఉన్నాయా? లేవు. సుడి ఏం లేవు. ఎన్ని వస్తాయి మరి వీటికి పోతులేవుగా, మళ్ళీ అప్పుడు క్రాస్ బ్రీడ్ ఖరాబ్ కదా. నువ్వు అడిగి పట్టుకొచ్చినావు కరెక్టే, కానీ మొగ లేవు కదా. లేవు. మరి ఎట్లా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వాటితో క్రాస్ చేస్తే మళ్ళీ బ్రీడ్ ఖరాబ్ కదా. బ్రీడ్ ఖరాబ్ అవుతుంది. మరి అంటే ఇవి దేని కూడా కోతకే. అరే ఇంత మంచి మేకలు కోత పోతానయా? కోతకే కొట్టలేరా? కొనారా ఎవరు? కొంటారు, కోతకే కొంటారు. కాదు అంటే పెంచుకునేందుకు కొన్నారు. ఇక్కడ ఒక్కొక్కరు బ్రీడ్ లేక మొత్తుకుంటా ఇక్కడ కోతలు పోతానయా? సరే, నీకు నెంబర్ ఏమన్నా ఇవ్వగలుగుతావా? అంటే ఎవరన్నా చూసి మాకు ఇటువంటి మేకలు కావాలి అని అంటే తీసుకురావడానికి. సెల్లు పోయింది. లేదా? మొన్ననే మార్కెట్లో పోయింది. ఇవి ఎక్కువ ఈ జాతి బాబతి మన తెలంగాణ ఉన్న ఆంధ్రాలో ఎటు మోకాన దొరుకుతాయి ఎక్కువ? ఇది హుస్నాబాద్, జమ్మికుంట అటు సైడ్ దొరుకుతాయి. ఇవి ఒకటి ఎన్ని పిల్లలు పెడితే వీటి గురించి తెలుసా పూర్తిగా? అంటే ఈ ఒక్క మేకలైనా వేరే అన్ని రకాల మేకలు తీసుకుంటారు? అన్ని రకాల మేకలు తెస్తారు. ఇప్పుడు ఈ మేకలు మామూలుగా మన ఏదైనా 2, 3 కొన్ని 4 కూడా పెడతాయి. అవి మేత మంచిగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఇవి ఎన్ని పిల్లలు పెడతాయి? 2, 3 పెడతాయి. 2, 3 పిల్లలు పెడతాయి. ఎంత మాసం వరకు పెరుగుతాయి? ఇప్పుడు ఎంత మాసం వెళ్తాయి ఇలానా? 30, 32, 34, 35 వెళ్తాయి. 35 వరకు వెళ్తాయా? సరే, మీరు ఒక మేక పైన ఒక 500 తీసుకొని అమ్మేస్తామంటారు. మా కిరాయిలు, ఛార్జీలు అన్నీ చూసుకొని మాకు 100, 200 మిగిలిన ఇచ్చారు. ఈ మాంసం కూడా దానికైనా తేడా ఉంటుంది? తేడా ఉండదు. అంటే బాగుండదు దానికంటే? అంటే బాగుంటుంది. అంటే దీనికి మెత్తడి కూర బాగా వెళ్తుంది. కండ బాగా వెళ్తుంది. ఇక లోకల్ మేకల కంటే జర తక్కువ, కానీ అది గట్టి పీసు, ఇది లూజ్ పీసు, కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తీసుకొని పెంచుకోవాలనుకున్నారనుకో, అంటే కమర్షియల్గా అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్ముకుంటే అమ్ముడు పోతాయి, మన మేకలు పోయినట్టుగానే పోతాయా? ఏమన్నా ఆగుతాయి? సరుకు పోతాయి. వీటిని కొనేటోళ్ళు కూడా ఉంటారు. అదే చూసారు కదా, ఈరోజు మనం కొమ్మల అంగట్లో ఉన్నాము. అయితే రాజు గారు వారు ప్రతి వారం వివిధ ప్రాంతాలు తిరిగి మేకలను తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న మన ముంగట ఉన్న సిరోహి మేకలు ప్రతి మేక పైన 500, 200 నుంచి 500 వరకు ఖర్చులన్నీ పోను మిగిలేటట్టు చూసుకొని వాళ్ళు అమ్ముతామని చెప్తా ఉన్నారు. ఇంత మంచి బ్రీడు కోతకు పోవడం కొద్దిగా ఆలోచించదగ్గ విషయం. బ్రీడింగ్కు ఇక్కడ ఎవరు కొనట్లేదు, మాంసానికే అమ్ముడు పోతాయని వారు చెప్తా ఉన్నారు. వీరు రైతుల దగ్గర నుంచి విత్తన పోతులను కలెక్ట్ చేసి వీరు ఎక్కడికి అమ్ముతున్నారు,
ఎంత ధరకు అమ్ముతున్నారు అని తదితర పూర్తి వివరాలు దాన్ని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నీ పేరేం పేరు అన్న? సురేష్ కానీ సురేష్. ఇప్పుడు ఈ పోతులు ఉన్నారు కదా, ఈ ఎక్కడికెక్కడికి అమ్ముతారు? ఎక్కడ అంగడి ఉంటే అక్కడ ఇక్కడ మీరు ఏ ధరకు కొంటారు? అక్కడ అంటే ఎంత చూసుకున్నాం? ఇక్కడ 17, 18, 20 దాకా అవుతుంది. 17, 18, 20 వరకు ఒకటి కొంటారు. అక్కడ వేసరికి ఎంత అమ్ముతారు మీరు? ఆడ ఒక 500, 600 చూసి ఒక దానిపైన 500, 600, 1000 రూపాయలు అట్లా తీసుకొని అమ్ముతారు. దేని కొరకు ముఖ్యంగా దేని కొరకు ఇవి? మన సాదుకునేవాళ్ళు సాయడానికి, అమ్మేటోళ్ళు అమ్మడానికి. అంటే ఇవి కోత కాలేకపోతే కోత బేరానికి, విత్తనానికి బేరానా అమ్ముడే వాళ్ళ. వాళ్ళు కొనేటోళ్ళు దేనికి కొంటారు? వాళ్ళు ఇక వాళ్ళ ఇష్టం. కేవలం పోతులే కొంటారు. ఇక మీరు కొదమలు అట్లా ఏం కొన్నారు? ఏం కొనండి, పోతులే. ప్రతి శనివారం ఇక్కడైతే ఎక్కడ అక్కడ పోయి కొంటారా? కొని ఏ ప్రాంతాలకు పోతాయి ఇవి ఎక్కువ? ఈ మొబ్బాదే మందల తోలుకునేందుకు అయితే మందలు తోలుకునేందుకు, కోతకైతే వాళ్ళ ఇష్టానికి వాడుకుంటారు. ఇట్లా మరి ఎంత గిట్టుబాటు అవుతుంది మీకు? ఒక ట్రిప్ ఇక్కడ నుంచి కొనుక్కొని అక్కడికి పోతే ఎంతవరకు గిట్టుబాటు అయ్యేందుకు అవకాశం? 200, 500 చూసి 200, 300 అట్లా చూసుకొని కూలి గిట్టేటట్టుగా చేసుకొని, అంటే ఖర్చులన్నీ పోను. అంటే అన్ని ఇప్పుడు చిన్న పెద్ద అని అనకుండా అన్ని కొంటారా? అన్ని కొంటారు. మరి చూసే కొంటారు. చిన్నవాటికి చిన్న రేటు, పెద్దవాటికి పెద్ద రేటు. ఇప్పుడు నాన్న ఎన్ని మేకలు తెచ్చాలన్నా? మేకలు పిల్లలతోటి 36 తెచ్చినా. 36 తెచ్చలే. ఎన్నప్పుడు పోయినాయి? ఓ 10 పోయినాయి. పిల్ల తల్లులు అయితే ఏ రేటు పోతాయి? పిల్ల తల్లు 22, 21, 20,000, 18,000 మేకను బట్టి ఉంటుంది. అంటే మీరు ఆసామా లేకపోతే బేరం చేస్తాను? బేరం చేస్తారా? ఎక్కడ తిరిగి బేరం చేస్తారు? ఇక అంగడికి పోతాను. ఇప్పుడు ఇవి చూసేవాళ్ళు ఎవరైనా మాకు ఫలానా జాతి మేకలు కావాలంటే మీరు సప్లై చేయగలుగుతారా? చేస్తాం. ఈ సిరోహి మేకలు ఇప్పుడు మీరు తెచ్చేటి ఎక్కువ బయట తిరిగేటి ఉంటాయి కదా, మందలలో తిరిగేటి? మన లోకల్ దేశవాళీ కూడా వస్తాయి, బయట తిరిగేటి కూడా వస్తాయి. ఇప్పుడు కొత్త ఫామ్లలో ఉంచి పెంచుతూ ఉన్నారు కదా, వాటి కోసం సపరేట్గా జాతి ఉస్నాబాదీ, సిరోహి మేకలు అవి ఉన్నాయి కదా, వాటిని కావాలని అంటే మీరు తీసుకురాగలుగుతారా? పెద్ద మొత్తంలో తీసుకొస్తాం. ఓకేనా. ఇప్పుడు పిల్ల తల్లులు అయితే ఏ రేటు పోతాయి అన్నారు? 22 నుంచి 15 అట్లా. పిల్లలను మేకను బట్టి, పిల్లల సైజు మేక సైజు బట్టి పెద్దది ఉంటే పెద్ద సైజు ఉంటుంది, చిన్నది ఉంటే చిన్న సైజు ఉంటుంది. ఒక్కొక్క మేక ఎన్ని పిల్లలు అయితే? 2, 3 ఎత్తాయి. 2, 3 మేత ఉంటే 3. 3. ఇవన్నీ మందల నుంచి ఆడాడ మీరు కలెక్ట్ చేసుకొని ఆ అంగడిలో తిరిగి కలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతా ఉంటాం. ఎంత అంటే ఒక మేక పైన ఎంతవరకు తీసుకుంటారు? ఇప్పుడు కొన్నిట్లో లాభం వస్తే, కొన్నిట్లో నష్టం అవుతుంది. అట్లా అంటే రవాణా ఖర్చులు ఇవన్నీ పోను పడితే లేదంటే ఓసారి లోపలికి కూడా అమ్మవచ్చు. మీరు తీసుకొని వచ్చినాక కూడా కొన్ని ఏమైనా చచ్చిపోయి అట్లా కొన్ని చచ్చిపోతాయి. అంటే ఒత్తుట్లలో ఆరోగ్యం మంచిగా లేకనో కొన్ని 1-2 పోతాయి కానీ ఎక్కువ పోవు. అట్లా అంటే ఇలా కోత కావాలంటే కోత కమ్మేటి ఉన్నాయి, సాదుకునేవి ఉంటాయి, కోతకు అమ్ముతాం. ఇవన్నీ ఒక వారంలో అమ్మగలుగుతారా? ఈ వారం అంతే. ఒక వారంలో పోతే మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటాయి, అటు నుంచి వస్తూనే ఉంటాయి. ఇవి పోతా అంటే ఇంకో వారం అయిపోయినాక మళ్ళీ ఇంకే అంగడి పోతారు. ఇప్పుడు మనకు ఫోన్లు వస్తాయి, ఫలాని కాడ 10 ఉన్నాయి మొత్తం తీసేద్దాం అన్న రాళ్ళ అంటే పోతాం. ఆడికి పోయి ఆడ కొనగలుగుతాం, మళ్ళీ తీసుకొచ్చి అమ్ముతాం. ఇట్లా లోకల్ కూడా పోయి మాకు ఇప్పుడు మందలకి వెళ్ళి మాకు ఫోన్లు వస్తాయంటారు. మీకు తెలిసిన వరకు ఇప్పుడు మొత్తంగా మేకలు పెంచేటోళ్ళు మన కాడ చాలా అరుదు తెలంగాణలో. అంటే కొన్ని గుట్టలు అడవులు ఉన్న కాడ కొందరు పెంచుతారు తప్పితే ఈ ఎక్కువ శాతం ఈ గొర్రెల మందలలో తిరిగేటే ఉంటాయి. గొర్రెల మందలలో తిరిగేటే ఎక్కువ ఉంటాయి. మన లోకల్ అంటే తక్కువ. మొత్తంగా మేకల మీద సాగేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. గొర్రెలనే ఎక్కువ తిరుగుతుంటాయి. ఇప్పుడు అట్లా పెంచేటోళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? ఉన్నారు. మొత్తంగా పెంచేటోళ్ళు ఉన్నారు, పెంచుతాను. మా కాడ కూడా, నా కాడ కొన్ని పెంచుతాను. ఒక మేక 10 కిలోల మాంసం వెళ్ళేది ఎంత ధరకు అమ్ముతా ఉన్నారు? 10 కిలోలు వెళ్ళేది అన్న. 10 కిలోలు వెళ్ళేది 7,000, 7,500. 8,000 లోపు. ఈ అంగళ్ళల్లో పోతులన్నీ సపరేట్గా తీసుకుపోతా ఉన్నారు. ఈ పిల్లలు కొందరు కారేపల్లి వాళ్ళు పోతులే కొంటారు. వాళ్ళు పోతులు కొని తీసుకోపోతారు, అమ్ముతారు. వాళ్ళు మళ్ళీ అక్కడ మాంసానికి పోతాయి. మాంసానికే వాళ్ళు అటు గొర్రె అన్నది మేక అన్నది తినరు. పోతులే ఓన్లీ పోతుల వరకే తింటారు. అందుకని వాళ్ళు పోతులు కొంటారు. అటు మార్కెట్ ఉంటాయి కాబట్టి పోతులు కొంటారు. ఇట్లా మీరు ఇట్లా చేపట్టి ఎన్ని నెలలు అవుతుంది?
నేను చేపట్టా ఇప్పుడు కనీసానికి 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాలు గిట్టుబాటు అవుతా ఉన్నాయి మరి ఏమన్నా? మంచిగా దేవుడు మంచిగా ఇచ్చిండు, అంతమంది గిట్టుబాటు. మీ నెంబర్ చెప్పండి సార్. 8985 8985 13 13 2859. 2859. సరే అన్న, థ్యాంక్స్ అన్న. అయిపోయినాయని చెప్తాం. ఓకే, అలా ఉన్నప్పుడు మీకు కావాలంటే కూడా బయట రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తాం. ఇక్కడ అంటే ఈ ఒక వరంగల్ మాత్రమే కాకుండా బయట రాష్ట్రాలకు కూడా బయట రాష్ట్రాలకు కూడా పంపిస్తాం. ఒకవేళ బల్క్లో పెద్ద మొత్తంలో కావాలని అంటే పక్క రాష్ట్రం వాళ్ళు ఇలా కావాలని అంటే వాళ్ళకి సప్లై చేయగలుగుతారా? చేయగలుగుతాం. ఓకే సార్. అంటే ఒకవేళ సప్లై చేయాలంటే మినిమం ఎన్ని జీవాలు ఉండాలా? ఒక లోడ్ ఉండాలా? ఒక లోడ్ ఉండాలి. అంటే కొద్దిగా దూరం పోవాలంటే ఒక ఒక 100 పడతాయి ఇలా ఈ ఇళ్ళ బాటలో 100 పట్టాయి, 50 అంతే. ఇక దానిపైన అంత ఇంత లాభం తీసుకొని మీరు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని సప్లై చేసి చెప్తారు. థ్యాంక్స్ అన్న. ఇక్కడ నుంచి మేకల దారంలో ఉన్నామని చెప్తా ఉన్నారు. వివిధ ప్రాంతాలు తిరిగి ఈ మేకలను కలెక్ట్ చేసుకొని వచ్చి వివిధ మండలాలకు అంగళ్ళలో తిరిగి వీటిని అమ్ముదామని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క దానిపైన కొంత లాభం తీసుకొని అమ్ముతామని ఉన్నారు. ఒకవేళ వాళ్ళకైనా కావాలన్నా కానీ వాళ్ళు సప్లై చేయగలుగుతామని చెప్తా ఉన్నారు. కావాల్సిన వారు ఈ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోగలరు. నా చెప్పనా, మీ పేరేం పేరే? నా పేరు రాజు. ఎన్ని తెచ్చిళ్ళు? ఇది 30 తెచ్చినాం. మీరు ఆసామా లేకపోతే ఖరీదేనా? అంటే బేరమా? బేరమే. బేరం. ఎన్ని తెచ్చిళ్ళు? 30 తెచ్చినాం. ఎన్ని పోయినాయి? 10 పోయినాయి. 10 పోయినాయి. మొత్తంగా పొట్టేలేనా? మొత్తం పొట్టేలు. ఇక ఎట్లా అంటే మీరు మందలలో ఏరుకొస్తారా లేకపోతే ఏమైనా ఫామ్లలో తిరుగుతారా? ఫామ్లలో తిరుగుతాం, మందలలో తీసుకొస్తాం. మీకు ఎంత పడ్డది? ఎంత పడ్డది ఒకటి? మాకు అక్కడ 9,000 కూడా పడ్డాయి, ఇక్కడ 10,000 11,000 అట్లా. 9,000 10,000 అట్లా పడ్డది. మీరు ఎంత కంతారు? మేము 11,000 12,000. ఒక 1000 అట్లా ఖర్చులు పోను. రాదార్ల మందమే ఖర్చులు పోను. 500 ఒక దానిపైన ఒక 500 అట్లా చూసుకొని అమ్ముతారు. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సీజను? నెక్స్ట్ ఇప్పుడు పెళ్ళిళ్ళే ఉన్నాయి. పెళ్ళిళ్ళకే పోతే వీళ్ళు పెళ్ళిళ్ళకే. ఇప్పుడు ఒకవేళ ఇంతకన్నా చిన్న సైజు పెంపకానికి కావాలని అంటే మీరు సప్లై చేయగలుగుతారా? చేయగలుగుతారు. చిన్న అంటే మందలలో తీసుకొని మీరు మందలలో తీసుకొని 8,000 కోటి 9,000 కోటి కొనుక్కొని మేపుకుంటే అవి 10,000 12,000 అట్లా పోతుంది. మేకలు ఉన్నాయి, మేకలు 25,000 20,000 అట్లా కొంటే అట్లా పోతుంది. మేకలు కూడా బేరం చేస్తారా మీరు? మేకలు చేస్తాం, గొర్రెలు చేస్తాం, పొడిలైనా కొంటాం, ఏదైనా వస్తాం. ఇప్పుడు ఇది ఒక 10 కిలోలు మాంసం వెళ్ళేది మీరు ఏ ధర చెప్తారు? మీరు 10 కిలోల మోసం వెళ్ళైతే 9,000 అవుతుంది. 9,000 9,000. ఇప్పుడు కాస్త సీజన్ ఉన్నది కాబట్టి అట్లా. సీజన్ లేనప్పుడు 8,000 7,000 తోటి 8,000 7,000. ఇప్పుడు అంటే ఇప్పుడు కొద్దిగా పిర ఉన్నాయా? ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళు వస్తాయి కాబట్టి. ఇప్పుడు మీరు ఇది చేయబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుందా?